గ్యాస్ట్రైటిస్ ఇవాళ రేపు చాలా కామన్ ప్రాబ్లం. సో మనం వాటి కారణాలు ఏంటో చూద్దాం. సో ఎర్లీ మార్నింగ్ చాలా మంది కాఫీ అండ్ టీతో స్టార్ట్ చేస్తారు. దానివల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది జరుగుతుంది. సో వాటిని అవాయిడ్ చేసి లేదంటే డిలే చేయండి. స్టార్ట్ విత్ లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీటితో మన డైజెషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. సెకండ్ ఏంటంటే చాలా మంది స్పైసీ ఫుడ్ అనేవి ఎక్కువ అలవాటైంది, లైక్ బిర్యానీస్, అవుట్ సైడ్ ఫుడ్స్. అలాంటివి తగ్గించుకోండి. మాక్సిమం రెస్ట్రిక్ట్ once or twice in a week. అండ్ స్కిప్పింగ్ ఆఫ్ మీల్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది జరుగుతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఎక్సెస్ ఫ్యాట్ అనేది అబ్డామిన్ మీద పడి స్ఫింక్టర్స్ అనేవి రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల అబ్డామిన్ లో ఉన్న పొట్టలో ఉన్న జ్యూసెస్ అనేవి వెనక్కి వచ్చి చెస్ట్ లో మంటగా ఉండి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేవి క్రియేట్ అవుతాయి. ఆల్కహాల్స్, స్మోకింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ హ్యాబిట్ మార్చుకోండి. ఎయిరేటెడ్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.